ఈరోజు మహిళల మీద అసలు వయసుతో పరిమితం లేకుండానే మహిళల మీద జరుగుతున్న దాడులలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది. మహిళలను ఎత్తుకుపోవడంలో తెలంగాణకు నంబర్ 1 స్థానం, మహిళల మీద వేధింపుల్లో తెలంగాణకు నంబర్ 1 స్థానం, మహిళలను మర్డర్ చేయడంలో మానభంగాలు చేయడంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉంది. మరి కేసీఆర్ గారు ఏమి సమాధానం చెప్తారో తెలంగాణ మహిళలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఏదో ఒక్క రోజు మాత్రమే మహిళల కోసం పనిచేస్తున్నామన్నట్టు ఈరోజు మళ్ళీ అదే రుజువు అయింది కదా. డ్వాక్రా మహిళలకు 750 కోట్లు ఇస్తామంటున్నారు రుణమాఫీకి. ఈరోజు మహిళల కోసం ఆరోగ్యశ్రీ మహిళా ఆట. అసలు మీకు మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే 9 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏ ఒక్కరోజు చేసి ఉండకూడదు. ఇది ఆఖరణ ఎలక్షన్ ఇయర్ అని ఇప్పుడు మీకు మహిళల మీద కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందంటే మరి మీరు మహిళల్ని ఓట్లేసే యంత్రాంగాలుగా చూస్తున్నారు అనడానికి సందేహం ఏదైనా ఉందా? అసలు మహిళలకు ఏమి సమాధానం చెప్పదలుచుకున్నాడు కేసీఆర్ గారు? మహిళల భద్రత కోసం భరోసా యాప్ అనేది ఒకటి తయారు చేశారని చెప్పాడు. ఎవరు? కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు. ఉందా భరోసా యాప్? కనిపిస్తుందా భరోసా యాప్? లేక మీ గాలి మాటకు కొట్టుకుపోయిందా? లేకపోతే కాళేశ్వరంలాగా మునిగిపోయిందా? ఎక్కడుంది భరోసా యాప్? కనీసం నేను నిన్న యాపిల్ ఫోన్లో భరోసా అని టైప్ చేస్తే యాప్ స్టోర్లో కనీసం అసలు పత్తానే లేకుండా ఉంది. అసలు భరోసా యాప్ అనేది లేదు. యాప్ డౌన్లోడ్ లేదు, దాంట్లో ఫోన్ నెంబర్ లేదు, దాంట్లో మహిళలకు భద్రతే లేదు. మరి అంత గొప్పలు చెప్పుకోవడానికి కాకపోతే మీకు దేనికి పనికొస్తుంది అధికారం అని అడుగుతున్నాం కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ. అసలు మీకు మహిళల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందని ఎప్పుడు నిరూపించుకున్నారు అని అడుగుతున్నాం. అసలు చిత్తశుద్ధి మీకు ఎలా ఉంటుంది? అసలు మీరు కాదా, మీ పార్టీ వాళ్ళు కాదా? నా మీద పడుతున్నావమ్మా. మీ పార్టీ వాళ్ళు కాదా మహిళలకు నిజమైన థ్రెట్? అసలు ల్యాండ్ మైన్లో బతికినట్టు లేదా తెలంగాణలో బతకడం అంటే? మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఒక ల్యాండ్ మైన్గా తయారైంది. ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ ఏది పేలుతుందో అర్థం కాక, ఎక్కడ ఎవడు చేయబట్టుకుంటాడో, ఎక్కడ ఏ అవమానం జరుగుతుందో అని ల్యాండ్ మైన్లో బతికినట్టు బతుకుతున్నారు తెలంగాణ రాష్ట్ర మహిళలు. ఒక్కసారి అసలు వందల కొద్దీ, అసలు వేల కొద్దీ, అసలు సంవత్సరానికి 25,000 కేసులు నమోదవుతున్నాయి మహిళల